హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫస్ట్‌లీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా ఇంజ్యూరీ నుంచి అయితే పూర్తిగా రికవరీ అయితే అవ్వలేదు. మీకు గుర్తున్నట్టయితే తను టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అండ్ ఆ ఇంజ్యూరీ కన్సర్న్ వల్ల. బట్ అందరూ అనుకున్నారు ఏంటంటే తను ఐపీఎల్ టైమ్‌కి ఫిట్ అయిపోతాడు, టీమ్‌లో జాయిన్ అవుతాడు అనుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తే అయితే సిట్యుయేషన్ అయితే అలా లేదు. తను ఇంకా పూర్తిగా ఇంజ్యూరీ నుంచి అయితే రికవరీ అవ్వలేదు. దానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తూ ఉంది. ప్యాట్ కమిన్స్‌కి అయితే యాషెస్ సిరీస్ నుంచి అయితే ఆ ఇంజ్యూరీ ఉంది. ఆ బ్యాక్ పెయిన్ అది ఇంకా కంప్లీట్‌గా రికవరీ అవ్వలేదు. అది పూర్తిగా రికవరీ అవ్వడానికి ఇంకో 1-2 వీక్స్ అయితే పడుతుంది. సో, ఈ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు మోస్ట్‌లీ తను టీమ్‌లో జాయిన్ అయ్యేసరికి. సో, ఈసారి కమిన్స్ అయితే ఫస్ట్ 4 మ్యాచెస్‌కి అయితే ఉండడం కొంచెం కష్టమే. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బట్ తను లేట్‌గా అయితే టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఇక కెప్టెన్ అయితే స్టార్టింగ్ మ్యాచెస్‌కి అయితే ఉండడు. కెప్టెన్ అయితే మాక్సిమం ఫస్ట్ ఫేజ్ తర్వాతే టీమ్‌లో జాయిన్ అవుతాడు అని రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక కెప్టెన్ లేకపోతే ఇంకా ఆల్టర్‌నేటివ్ కెప్టెన్‌గా అయితే అభిషేక్ శర్మనైతే చూస్తున్నారు అని న్యూస్ అయితే వచ్చింది. అండ్ అదే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. తను ఈ ఫస్ట్ ఫేజ్‌లో అయితే అభిషేక్ శర్మ అయితే కెప్టెన్సీ చేయబోతున్నాడు ఎస్ఆర్‌హెచ్‌కి అని న్యూస్ అయితే బాగా గట్టిగా వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకా తొందరలోనే ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ కూడా ఇది అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్స్ అందరూ ముంబైలో అయితే ఉన్నారు ఆ ఫోటోషూట్ కోసం అయితే. ఇప్పుడు అక్కడే అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. సో, మాక్సిమం ఇది కన్ఫర్మ్ అయినట్టే ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మ అయితే లీడ్ చేయబోతున్నాడు ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఎస్ఆర్‌హెచ్‌నైతే. ఇప్పుడు కమిన్స్ ఫస్ట్ 4 మ్యాచెస్ లేడు కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు ఎస్ఆర్‌హెచ్‌కి అయితే. అది చాలా విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది ఎస్ఆర్‌హెచ్‌కి అయితే ఈసారి. అది కెప్టెన్సీలో అయినా కానివ్వండి, ఆ పేస్ బౌలింగ్‌లో అయినా కానివ్వండి. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 4 మ్యాచెస్ అవైలబుల్‌గా లేడు కాబట్టి తన ప్లేస్‌లో ఎవరు ఆడతారనుకుంటున్నారు మీరైతే? అండ్ మనకక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి ఇప్పుడు. బ్రైడన్ కార్స్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్ వీళ్ళిద్దరూ మీడియం పేస్ ఆల్‌రౌండర్స్. అండ్ నంబర్ 6, నంబర్ 7లో ఆడుతూ ఉంటారు. మోస్ట్‌లీ నేనైతే బ్రైడన్ కార్స్ వైపు వెళ్తారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? ఎవరు ఆడతారనుకుంటున్నారు ఆ ఫోర్త్ ఫారినర్‌గా? మోస్ట్‌లీ బ్రైడన్ కార్స్ వైపే వెళ్ళొచ్చు. ఎందుకంటే తను బాల్‌తో చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ వేస్తూ ఉంటాడు. అండ్ పవర్ ప్లే బౌలర్. సో, అది చాలా హెల్ప్ అవుతుంది ఎస్ఆర్‌హెచ్ గూడా. అండ్ అలాగే మెయిన్‌లీ ఇప్పుడు పవర్ ప్లే బౌలర్స్ అయితే ఎవరు లేరు. ప్యాట్ కమిన్స్ ఇప్పుడు మిస్ అయ్యేసరికి. సో, మోస్ట్‌లీ బ్రైడన్ కార్స్ వైపే వెళ్తారు. అండ్ తను లోవర్ ద ఆర్డర్ ఆ ఫినిషింగ్ కూడా చేయగలడు. ఆ స్ట్రెంత్ అయితే తన దగ్గర ఉంది. సో, మోస్ట్‌లీ బ్రైడన్ కార్స్ వైపే వెళ్తారు. అండ్ జాక్ ఎడ్వర్డ్ కూడా సేమ్ తనలాగే. సో, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆడతారు. అది మోస్ట్‌లీ బ్రైడన్ కార్స్ అయ్యే ఛాన్సే ఎక్కువ. బట్ కెప్టెన్ కమిన్స్ మిస్ అవ్వడం అయితే ఇది ఎస్ఆర్‌హెచ్‌కి బిగ్ బ్లో అనే చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఎస్ఆర్‌హెచ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఈసారి ఈ 4 మ్యాచెస్‌లో కెప్టెన్ లేకపోవడం వల్ల? దీని గురించి మీరేమన్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.